ఎవరికి ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ? ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవారు, కుటుంబంలో ఆస్తమా ఉన్నవారు, జన్యుపరంగా వచ్చే అవకాశం ఎక్కువ. అలర్జీలు ఉన్నవారు, దుమ్ము, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బూజు, సెంట్స్ ఎలర్జీ ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం. కాలుష్య ప్రదేశాల్లో నివసించేవారు, వాయు కాలుష్యం, పొగ, రసాయనాల వల్ల ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతాయి. చిన్న పిల్లలు, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తరచుగా వచ్చే పిల్లలకు భవిష్యత్తులో ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంటుంది. ధూమపానం చేసేవారు మరియు ప్యాసివ్ స్మోకర్స్, పొగ తాగేవారు లేదా పొగ చూసేవారికి ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ. ఊబకాయం, ఒబెసిటీ ఉన్నవారు, ఎక్కువ బరువుండడం ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఆస్తమా లక్షణాలను మరింత పెంచుతాయి. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారు, మానసిక ఒత్తిడి ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీసి ఆస్తమా లక్షణాలను ప్రేరేపించవచ్చు. చల్లని వాతావరణంలో ఎక్కువసేపు ఉండేవారు, చల్లని గాలి ఊపిరితిత్తులలో మార్పులకు దారితీస్తుంది. ఆస్తమా లక్షణాలు సాధారణంగా మెల్లగా మొదలై దశలవారీగా తీవ్రమవుతాయి. సకాలంలో చికిత్స తీసుకుంటే నియంత్రించుకోవచ్చు. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB హైదరాబాద్.